రావణుడి సైన్యం అనుకుంది. లంకను తగలబెట్టేలేదా? నీ పరిస్థితి కూడా అంతే. సరే, పందిర్లో చూసుకుందాం. ఇందాకటి వరకు మండపం చుట్టూ ఉన్న జనమంతా ఏమైపోయారు? అసలు ఏం జరుగుతుంది ఈ పెళ్లిలో? వేదవతి గారింటికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఇదివరకిలా జరిగిందే లేదు. నా బిడ్డ నా దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ మాయ సంగతి చెప్తాను. అమ్మా, ఏంటి పంతులు గారు? పెళ్లికొచ్చిన బంధువులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఇందాకటి వరకు అమ్మవారి ప్రసాదం విషయంలో ఘర్షణ జరిగింది, అది సద్దుమణిగింది. ఇప్పుడు చూస్తే అంతా నిశ్శబ్దం అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. చేరవలసిన సమయంలో అందరూ చేరుకుంటారు, జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి పంతులు గారు. కొంచెం ఓపిక వహించండి, మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలాగే నా సమస్యకు పరిష్కారమూ దొరుకుతుంది. కనిపించిందా? కనిపించలేదు. నాకు కనిపించలేదు. మరి నాకు కనిపించలేదు. వెతుకుదాం, పదండి. పదండి. అక్షయ, అక్షయ, ఇక్కడ కూడా లేదు. ఏమైనట్టు? అక్కడ ఉన్నారో చూద్దాం, పదండి. పద. కనిపించలేదు. అన్ని ఇల్లు వెతకడం అయిపోయింది కదా, ఈ సాంబ ఇల్లు మాత్రమే మిగిలింది. రండి వెళ్ళి చూద్దాం. సాంబయ్య గారు, సాంబయ్య గారు, సాంబయ్య గారు. జానకమ్మ గారు, జానకమ్మ గారు. అక్షయ బందీగా ఉందన్న విషయం అవని వీళ్లకు తెలియజేసుంటుంది. అక్కడ మాయ ఉండి ఏం చేస్తుంది మరి? తలుపులు తీయడం లేదేంటి? ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటారు. తలుపులు తీసుకుని పోదాం, పదండి. ఏయ్, ఇదంతా మీ అమ్మ ఉపాయమే అని అర్థమైంది. నువ్వు అపాయంలో ఉన్నావని తెలిసి కూడా పెద్ద సాహసమే చేసింది. అందుకే నీ శవాన్ని మీ అమ్మకు బహుమతిగా మిగులుస్తాను. ఎవర్రా నువ్వు? పట్టుకోండి, పట్టుకోండి. రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, రేయ్. నీకేం కాలేదు కదమ్మా? మీ అమ్మ రహస్యంగా మాకు విషయం అందించిందమ్మా. దాంతో అందరం నీ గురించి ఊరంతా జల్లెడ పట్టామమ్మా. ఇక నువ్వు భయపడకు,
పద అమ్మ దగ్గరికి వెళ్దాం. రామ్మా. ముహూర్తం సమయం దగ్గర పడుతుందమ్మా. నువ్వు మా దగ్గర నిజమేదన్నా దాచుంటే ఇప్పుడైనా చెప్పమ్మా. ఆభరణాలను తీసుకుని వచ్చావని అందరి ముందు ధైర్యంగా చెప్పావు. నీ నిజాయితీ గురించి అందరికీ తెలుసు. తీరా కారులోంచి ఎవరో దొంగిలించారని చెప్పావు. నువ్వు అంతటి అజాగ్రత్త పరురాలివి కాదు. నీ గురించి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. మాకు తెలీదా చెప్పు? అయ్యా, ముహూర్త సమయం అయింది. వధూవరులనే తీసుకురమ్మని చెప్పండి. వధూవరులంట. పిలవండి మావయ్య, పిలవండి అన్నయ్య. మీరు ఇంత దూరం వచ్చింది పెళ్లి కోసమే కదా. మీ బాధ్యతగా మీరు చేయవలసింది చేయండి. భర్తగా మీరు, అల్లుడిగా మీరు మీ ధర్మం పాటించక తప్పదు. పిలవండి. ఏంటి, మీరు పిలవరా? అయితే నేనే పిలుస్తానుండండి. అత్తయ్య గారు, వధూవరులనంట తీసుకుని రండి. ముహూర్త సమయం అవుతుంది. ఏంటిది అంత ఖాళీగా ఉంది? ఇదేంటత్తయ్య, మా నూరి జనమంతా కనిపించకుండా పోయారు. ఎటలిపోయినట్టు? అందర్నీ ఎవనే పంపించేసుంటుంది. అవని ఎందుకు పంపిస్తుంది? అయినా వేదవతి గారి మీద గౌరవం ఉంటే అవని పంపిస్తే వెళ్ళిపోతారా ఏంటి? మేమిద్దరం వచ్చే సమయానికి ఎవరూ లేరు వేదా. ఎందుకు మా మనుషుల్ని పెళ్లి మండపం దగ్గర నుంచి పంపించేశావు? ఏం చెప్పి పంపించేశావు? అవని గారు పంపించలేదమ్మా. అవని గారు ఇక్కడికి వచ్చే సమయానికే అందరూ కనిపించకుండా పోయారు. దీని వేషాల గురించి మీకు తెలీదు. మన కంటికి కనిపించకుండా ఏమైనా చెయ్యగలుగుతుంది. అవని, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఎందుకు ఇలాంటి పనులు? ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు? మొదటి నుంచి రైతులకు కూడా శ్రీకర్ మాయల పెళ్ళంటే ఇష్టం లేదత్తయ్య. అందుకే పోయుంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు వదిలేయండి. వాళ్ళు లేనంత మాత్రాన పెళ్లి ఆగిపోతుందని అనుకుంటున్నావా? వధూవరులున్నారు, చాలు. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరతాను. ఈ అత్త మీద శపథం చేశావు. అత్తను మించిన కోడలి అయిపోదామని అనుకుంటున్నావు కదా. ఈ పెళ్లిని ఇంకా ఎలా ఆపుతావో ఆపు, నేను చూస్తాను. మీరు పీటల మీద కూర్చుందురు, పదండి.